నా పేరు సునీలు, సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి. ఈరోజు భారతదేశంలో గతంలో ఇప్పుడు పోల్చుకుంటే గత ప్రభుత్వంలో అందరికీ సౌకర్యంగా పెట్రోల్ అందుబాటులో తక్కువలో దొరికేది. ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదన్నా వెహికల్స్ కానీ ఎక్కడికైనా పోవాలా రావాలా చేయాలన్నా. కానీ నేటి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఏదో చించేస్తాం పొడి చేస్తామని చెప్పేసి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు 3-4 సార్లు దరిదాపు 10 సార్లు పెట్రోల్ పెంచినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికే ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈరోజు పెట్రోలు ఏదైనా బాడుగులకు పోవాలంటే, అదేవిధంగా మొన్న గ్యాస్ కొరత వల్ల అనేక మంది కొన్ని వందల కంపెనీలు మూతపడ్డాయి. కానీ పేరుకేమో వీళ్ళు పెట్రోల్ కొరత లేదు, గ్యాస్ కొరత లేదు అని చెప్పి పైన వాళ్ళు కొన్నటువంటి మీడియాలలో డబ్బాలు కొట్టుకున్నారే కానీ గ్యాస్ కొరత అయితే చాలా ఉన్నింది. కానీ ఈ ఎలక్షన్ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో పైన నాటకాలాడి పైన పూతలు పూసి ఈ పెట్రోల్ రేట్లు పెరగవు, మీరు సోషల్ మీడియాలో వచ్చినటువంటి నమ్మొద్దని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ప్రజల్ని మభ్యపెట్టిందో, ఎలక్షన్ అయిపోయిన వెంటనే గ్యాస్ మీద 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ మీద 3 రూపాయలు పెంచి ప్రజల్ని నట్టెండ ముంచినటువంటి చరిత్ర ఈ బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా ఆ బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము కేంద్రంలో పోరాడి ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? మీ వెహికల్, మీ కాన్వాయ్ తగ్గించుకోండి. పెట్రోలు అందుబాటులో లేదు, మీ కాన్వాయ్ తగ్గించుకోవాలంటే మీకు తెలివి ఉందో లేదో, మీరు సీనియర్ నాయకులు, నేను 4-5 సార్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పేసి మీరు మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసం? ఇదేనా మీరిచ్చే ప్రజలకు మీరిచ్చే సందేశం, మీరు చేసే న్యాయం ఇదేనని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి ఘాటుగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అనుకుంటున్నారు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేస్తాం, మేము చేసిందే న్యాయం, చెప్పిందే చట్టం న్యాయం అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. మిమ్మల్ని బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి సామాన్యమైనటువంటి ప్రజలకి పెట్రోల్ అందుబాటులోకి రావాలి. అదేవిధంగా మీరు పెంచినటువంటి ఏకదమ్మున 3 రూపాయలు పెంచినటువంటి పెట్రోల్ వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా కూడా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి అసోసియేషన్ రాత్రి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అదేమిటంటే రేపటి నుంచి పెట్రోలు డీజిల్ మీద 3 రూపాయల పైచీలుగా పెంచుతున్నాము, అది రేపు పొద్దున ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ప్రకటన చేశారు. అయ్యా కేంద్ర ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం, మొన్నటిదాకా గ్యాస్ కొరత, ఈరోజు పెట్రోల్ డీజిల్ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక మీ భాగవతం గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా అనగదొక్కున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో మీరు అనుకున్నట్టు మీ రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి వచ్చారు, ఎలక్షన్ అయిపోయిందో దాదాపు 1 సంవత్సరంలో ఎలక్షన్స్ లేవు కాబట్టి మీరు పెట్రోల్ డీజిల్ దాని మీద 3 రూపాయలు కూడా పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మీరు మొన్న ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పారు, ఈ విధంగా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతారంటే లేదు అవన్నీ సోషల్ మీడియా ఉట్టి పుకార్లు, నేను కేంద్ర మంత్రిగా చెప్తున్నాను ఎక్కడా పెంచమన్నారు. మీరంతా కూడా ప్రజలకు మంచి చేసే విధంగా కాదు, కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ వ్యాపారస్తులకి మీరు న్యాయం చేసే విధంగా ఉంది. పైనేమో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలు, బ్యారెల్ ధరలు తగ్గుతూ ఉంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకుండా ఇక్కడ పెంచుకుపోతున్నారు. దాని అంతరం ఏమిటి? ఈరోజు దేశంలో పెట్రోల్ డీజిల్ మీద 20-30 రూపాయలు సెస్ చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో 30-40 రూపాయలు సెస్ చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎక్కడ కూడా వాళ్ళు పెట్రోల్ డీజిల్ మీద వేసే పన్నుల భారాన్ని మాత్రం 1 రూపాయి కూడా తగ్గట్లే. 1 రూపాయి అంటే కూడా 1 రూపాయి తగ్గకుండా ఇంకా ప్రజల మీద భారం మోపే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నా. కానీ వీళ్ళందరికీ ప్రజల మీద
ప్రేమ ఉండో లేదంటే ప్రజలు ఏదో ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కడ లేదు. వీళ్ళంతా కూడా కార్పొరేట్ సంస్థలకు మంచి చేస్తే వాళ్ళ కానించి రేపు ఎలక్షన్లప్పుడు లక్షల కోట్ల ముడుపులు వస్తాయి కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తే మనకి ఇంత లక్షలు వస్తాయని చెప్పి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఎక్కడైనా కూడా గ్యాస్ 450 రూపాయలు ఉంది పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్లో. అదేవిధంగా 60 రూపాయలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ 60 రూపాయలు 120, 130 రూపాయలు పెరుగుతున్నాయంటే అది ఎవరు ఘనతయ్యా? నరేంద్ర మోడీ అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అధికారంలోకి వస్తే అత్యధి నాయక అదేవిధంగా అనేక పేర్లతో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశాన్ని కూడా పరిపాలిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ సూటు బూటు వేసుకుని ఈరోజు నువ్వేదో కాన్వాయిలు దక్కించేసిన మాత్రాన ఈరోజు పేద ప్రజలకి బాధలు కూడా తీరిపోవు. నువ్వు కాన్వాయ్ పెంచితే అంతా నువ్వు పెంచుకోకపోతే అది నీకు ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు నీకు డైరెక్ట్గా పెట్రోల్ కొట్టిస్తాయి, నీటికి వస్తాయి. కానీ పేదోళ్ళ బతుకులు రోజు జీవనం చేసుకొని ఆటో ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఎంత ప్రభావం పడుతుంది. ఈరోజు ఆటో కానీ రిక్షా ఆటో కానీ లారీ కానీ ట్రాన్స్పోర్ట్ రంగాలన్నిటి కూడా ఈరోజు రేట్లు పెరిగిపోతున్నాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే, గ్యాస్ ధరలు పెరిగితే సామాన్య మధ్య ప్రజలంతా కూడా తినే తిండి మీద కూడా ఈరోజు కంచంలో ఈరోజు పెంచిన పరిస్థితి ఈరోజు మీరు ఎదురవుతోంది. ఎక్కడైనా కానీ పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలా. ఇటువంటి చెత్త నిర్ణయాలు, ఇటువంటి తుగ్నక్ పాలక నిర్ణయాలు కూడా నరేంద్ర మోడీ వెనక్కి తీసుకో. ఇప్పటికే నీ చరిత్ర అయిపోయింది. ఈ భారతదేశంలో నువ్వు పప్పులు ఉడికించే రోజులు పోయాయి. ఎక్కడైనా కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాకు లేటెస్ట్ సమాచారం నెల్లూరులో జరిగిన మహానాడు కూడా వాయిదా పడేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతుందని చెప్పి రాత్రి నుంచి కూడా పుకారు జరుగుతూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు దేశంలో పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు మీరంతా కూడా 1 డే నో వెహికల్ డే అన్నారు. కొంతమంది పాటిస్తున్నారు, ఇంకా కూడా అనుచరుగా తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. కాబట్టి ఎక్కడైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా దీన్ని నిర్ణయం తీసుకొని మీ కార్పొరేట్లకి మీకు ఎన్నైనా చూసుకోండి, పేద ప్రజలకి నష్టం కలగకుండా చూడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము హెచ్చరిస్తున్నాం. ముందుగా సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి 223వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, మన దేశం వ్యవసాయక దేశం, అత్యధిక ఉపాధి కల్పన కూడా ఉండేటువంటిది వ్యవసాయమే. ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి విధానంలో ఈ పెట్రోలు డీజిలు రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ భారం అంతా వ్యవసాయంపై పడి వ్యవసాయ అనుబంధమైనటువంటి పరిశ్రమలన్నిటికీ భారం అయ్యి ఈ పెంచడం అనేటువంటి విధానం కంటే మనకి ఏది కొరతగా ఉందో దాన్ని ఉత్పత్తి చేసేదాన్ని ప్రయాణించి ఆ ఉత్పత్తిని పెంచుకునే విధానంగా చేయాలి. కానీ ఇది విదేశాల కొరత వచ్చినప్పుడల్లా మనం పెంచుకుంటూ పోతే మన దేశం యొక్క పరిస్థితి, వ్యవసాయం కుంటుపడితే అన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి అన్ని పరిశ్రమలు కానీ అన్ని విధానాలు కానీ ఈ విధంగా పెట్రోలు డీజిలు ఈ రేట్లు పెంచుకోకపోవడం, ఈ దాని ప్రభావం సమాజం పైన పడి ప్రతి వినియోగదారుడు కానీ ప్రతి వారికి భారమై కూర్చుంటుంది. కాబట్టి గత ప్రభుత్వాలు 15 సంవత్సరాల నుంచి మన దేశానికి అత్యధిక ఉపాధి కల్పన ఇచ్చేటువంటి వ్యవసాయాన్ని విస్మరిస్తూ ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మనకు కొరత అయినటువంటి వస్తువుల్ని మనం ఉత్పత్తి చేసే విధానంగా ముందుకెళ్ళక దేశాన్ని ఈ విధంగా పెంచుకుంటూ పోతే మన దేశంలో వ్యవసాయ పరిశ్రమలు కుంటుపడిపోయి అన్ని పరిశ్రమలకు మూల కారణమయ్యి దేశం ఆర్థికంగా దెబ్బతినిపోయే రోజులు ముందు వస్తాయి. కాబట్టి మన దేశంలో మన ప్రజలకి ఏ అయితే అవసరం ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి వాటి ఉత్పత్తిని ఎక్కువగా తయారు చేసే విధానంగా ప్రోత్సహించాలి. కానీ ఎంతటికీ విదేశాల మీద సప్లై చేసేటువంటి వస్తువులపైన దృష్టి సారించి ఈ పెట్రోలు డీజిల్ ఉత్పత్తులు పెంచడం మానుకొని వ్యవసాయాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రయత్నాలు చేయాలని గత 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలని మనవించుకుంటున్నాను.